క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేయుచు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి యాకోబు పత్రికను మనము ధ్యానం చేస్తున్నాము కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు ధనవంతులను గూర్చి ప్రస్తావించాడు. అక్రమంగా సంపాదించుకున్న ధనమును గూర్చి యాకోబు ప్రస్తావించాడు. అక్రమ తీర్పులను గూర్చి ఆయన ప్రస్తావించాడు. ఇప్పుడు ఓపికను గూర్చి చెబుతూ ఉన్నాడు, సహనమును గూర్చి చెబుతూ ఉన్నాడు, శ్రమలను గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇదిగో ధనవంతులారా అని 5వ అధ్యాయం ప్రారంభమైంది. మీకు శ్రమ, మీరు ఏడవండి, ప్రలాపించండి, పశ్చాత్తాపడండి అన్నాడు. ఇప్పుడు 7వ వచనాన్ని చూడగా ఓపిక కలిగి ఉండండి అని అంటూ ఉన్నాడు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. క్రైస్తవ భక్తి జీవితము ఓపికతో ఉండవలసిన జీవితం. క్రైస్తవ భక్తి జీవితము ఓపిక కలిగి జీవించవలసిన జీవితం. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతుడు. క్రొత్త నిబంధనలో మన ప్రభు యొక్క వైఖరిని చూడగా ఆయన కూడా సహనశీలి. ఎంత సహించాడో, ఓర్చుకున్నాడో. ఓపిక, ఓర్పు అని అనగానే దాని విలువ తెలిసిన వారు మాత్రమే ఓర్చుకుంటారు, భరిస్తారు. ఏమిటి దాని విలువ అంటే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. తొందరపాటు ఉన్న ఫలితాన్ని కూడా ఊడగొడుతుంది. ఓపిక నిరీక్షించే ఫలితాన్ని, ఆశించే ఫలితాన్ని తీసుకొని వస్తుంది. ఓపిక కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి. భక్తి జీవితం అంటేనే ఓపిక, సహనం, నెమ్మది. ఎందుకనగా భక్తి జీవితం నిరీక్షణతో కూడిన జీవితం. ఇక్కడ నిరీక్షణ లేకపోతే పనిచేయదు, ఓపిక లేకపోతే పనిచేయదు. కాబట్టి ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి అని అన్నాడు. అసలు ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడం అంటే దాన్ని గురించి పేతురు చెప్పాడు. ఆయన రాకడ చాలా ఆలస్యం. ఆయన రాకడ ఆలస్యం. అది ప్రజలు అనుకుంటూ ఉన్నారు. వారి ఉద్దేశం అన్నీ త్వరగా జరిగిపోవాలి అని. కానీ అది కాదు సంగతి. దేవుని వాక్యం అని చెప్పే సత్యం ఏంటంటే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. సాధారణంగా ఆలస్యం అవుతుంటే సహనం చచ్చిపోతుంది. ఏదైనా కానివ్వండి, ఆలస్యాన్ని కూడా కొంతవరకు మాత్రమే భరిస్తాం, సహనాన్ని కూడా కొంతవరకు మాత్రమే తట్టుకుంటాం. కొంచెం లేట్ అయితే మనం భరించడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ దేవుని దాసుడు ఓపిక బట్టి ఉండండి, ఓపిక బట్టి ఉండండి అని అంటూ ఉన్నాడు. అలా ఓపిక పట్టి ఉండడానికి ఉదాహరణలు కూడా చెప్పాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఫలము కావాలంటే త్వరపడితే దొరకదు, ఓపిక పట్టాల్సిందే. వ్యవసాయదారుడు ఎదురు చూస్తేనే కదా ఫలమును అనుభవించేది. 3 నెలల పంట, 4 నెలల పంట, 6 నెలల పంట, తొలకరి వర్షం మొదలుకొని కడవరి వర్షం దాకా దానికి అనుగుణంగా తాను వ్యవసాయం చేసుకుంటూ తన కష్టానికి తగిన ఫలితాన్ని నిరీక్షిస్తూ, ఆశిస్తూ, ఓపికతో చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏం జరుగుతుంది? విలువైన భూఫలమును అతడు పొందగలడు కదా.
ప్రభువే చెప్పాడు విత్తువాని ఉపమానమును గూర్చి. కీర్తన గ్రంథం 126వ కీర్తన ఆఖరి వచనంలో వ్రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఇలాగున వ్రాయబడి ఉంది. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఇది ఒక సహనం, ఇదొక ఓపిక. ఎందుకంటే విత్తిన వెంటనే పంట రాదు కదా. మనుషుడు విత్తుతాడు, ఆ తర్వాత పంట కోస్తాడు. విత్తిన వెంటనే కాదు, దానికి మధ్య కొంత వ్యవధి ఉంటుంది. అది నిరీక్షణ వ్యవధి, ఓపిక వ్యవధి, సహనపు వ్యవధి. ఒక వ్యవసాయదారుని చూడండి, విలువైన భూఫలం పొందడానికి ఎంతగా ఓపిక పడతాడు. తర్వాతి మాట 8వ వచనం, ప్రభువు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. అనగా దేని విషయమై మనం శ్రమనందుచు ఉన్నామో, దేని విషయమై మన మనస్సులు కలతగా ఉన్నవో వాటన్నిటికీ తగిన విముక్తి ఒక దినం రాబోతూ ఉంది. ఆ దినము నిమిత్తమై కనిపెట్టండి, కనిపెట్టండి, కనిపెట్టండి. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. పౌలును నిరీక్షించాడు ప్రభు వస్తాడు అని. అందుకే తనను కూడా ఇంక్లూడ్ చేసుకొని కలుపుకొని ఆ మాటలు రాశాడు. ఆయన రాకడ వరకు నిలిచి సజీవులమై ఉండు మనము అని తెస్సలోనికయ పత్రికలో ఆయన మొదటి పత్రిక 4వ అధ్యాయమునందు ఆ మాటలను ఆయన రాశాడు. 15వ వచనములో మొదటి తెస్సలోనికయ పత్రిక 4:15లో నిలిచి ఉండు మనం అని అన్నాడు. సజీవులమై నిలిచి ఉండు మనం అన్నాడు. పౌలును నిరీక్షించాడు ప్రభు తన హయాంలోనే వస్తాడని. అపోస్తలు నిరీక్షించాడు ప్రభు తన కాలంలోనే వస్తాడు అని. విశ్వసించిన భక్తులను నిరీక్షించారు ప్రభు తమ కాలంలోనే వస్తాడు అని. రాలేదు, వారే ఆయన దగ్గరికి వెళ్ళారు. మనం ఓపిక కలిగి ఉండాలి. మనకంటే ముందున్నవారు బోధించారు, ఓపిక కలిగి వారు లోకాన్ని విడిచిపెట్టి నిత్య నివాసంలోకి వెళ్ళిపోయారు. ప్రియులారా, ప్రభువు రాకడ సమీపించున్నది. ఇది మన నిరీక్షణ, ఇది మన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. తీతు పత్రిక 2:13 ప్రకారంగా ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇది మన నిరీక్షణ. ఆయన వస్తాడు, మనకు మరణం మీద పునరుద్ధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన వస్తాడు, ఆయన మనల్ని ఏల్తాడు. మన నిరీక్షణ, మన నిరీక్షణ ఆయన వస్తాడు, ఆయన వస్తాడని. అంచేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ విషయంలో మీరు ఓపికను కలిగి ఉండండి అని చాలా స్పష్టంగా యాకోబు రాస్తూ ఉన్నాడు. మీ హృదయములను స్థిరపరచుకొనండి, అస్థిరులు కాకండి. అటు ఇటు మీ మనస్సులను మీరు పోనివ్వకండి, చంచలులు కాకండి. ఏమవుతుందో అని అనుకోకండి, ఎందుకు ఇట్లా జరిగింది అని అనుకోకండి. మీ హృదయాలను స్థిరపరచుకోనండి. ఆయన యందు విశ్వాసం ఉంచారు కదా, పరిస్థితులను ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఏమైనా చేయటకు సమర్థుడైనటువంటి వాడు. ఆయనకు అప్పగించుకొని క్షేమాన్ని పొందమని చెప్పి దైవ గ్రంథం చాలా వివరంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన రాకడ విషయమై నిరీక్షణ కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి. 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఈ ఒకని మీద ఒకడు అనేటువంటి మాట ఉందే, ఈ ఒకడు ఎవరు అనగా, నువ్వు ప్రభువు వాడవే గనుక అయితే ఆ వ్యక్తి కూడా ప్రభువాడే కదా. నువ్వు ఆయన వాడవైనప్పుడు అవతలి వ్యక్తి కూడా ఆయన వాడే అవుతాడు కదా.
కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకులో నగును. కాబట్టి నా సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకని మీద ఒకడు సనగకుడి. ఉంటాయి కొన్ని విషయాలు, చెప్పవలసినవి ఉంటాయి, మాట్లాడుకోవలసినవి ఉంటాయి. సనగటం అనేటువంటిది నిష్ప్రయోజనం. మాట్లాడడం మంచిది సనగటం కంటే. మాట్లాడితే సంగతి తేలిపోతుంది, మాట్లాడితే విషయం అర్థమవుతుంది, మనసు తెరిస్తే అందులో ఏముందో తెలిసిపోతుంది. కాబట్టి మాట్లాడుకోండి, సనగకండి, నిర్నిమిత్తముగా సనగకండి. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటే నిర్నిమిత్తముగా నువ్వు సనిగితే, నిర్నిమిత్తముగా నువ్వు విమర్శిస్తే దానికి తగిన ప్రతిఫలం ఇవ్వటానికి న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడనగా అంత సమీపంగా ఉన్నాడు. అంత త్వరగా నువ్వు నీ సహోదరుని బట్టి చేసినటువంటి విమర్శలకు శిక్షను అనుభవిస్తావు అని దేవుని వాక్యం వివరంగా మనకు గుర్తు చేస్తుంది. 10వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనండి. మొదటిగా వ్యవసాయకుడు అని అన్నాడు. రెండవదిగా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలు అని అన్నాడు. మొదటిగా ప్రకృతిని ఆయన చూపించినాడు, వ్యవసాయకుడిని చూపించాడు, వ్యవసాయాన్ని చూపించాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులను ఆయన ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. మీకంటే ముందు జీవించిన ప్రవక్తలు, ప్రభువు నామాన్ని బోధించినటువంటి వారిని మీరు మాదిరిగా చూడండి. నిజమే కదా? నిర్నిమిత్తముగా చంపబడిన హేబేలు మొదలుకొని ఈ దినమున ఎవరైనా హతసాక్షి అయి ఉంటే వారి దాకా ఏం జరుగుతుంది అంటే, వారి ఓపికను మీరు ఒకసారి మాదిరిగా తీసుకోండి. యెషై యొక్క శ్రమ, ఇర్మియా యొక్క శ్రమ, ఏలియా యొక్క శ్రమను అనుభవించిన వారిని మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. ప్రభు అన్నాడు, ఈ జీవితం చాలా సుఖమైనటువంటి జీవితం అని కొంతమంది చెప్పడం మనం వింటూ ఉంటాం. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఒక మాట గుర్తుంచుకోవాలి, దేవుణ్ణి ఎరిగిన వారే దేవుని ప్రవక్తలను హింసించినారు. దేవుణ్ణి ఎరిగిన ప్రజలే దేవుని ప్రవక్తలను హింసించినారు. ఇక దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి ఎరిగిన వారిని హింసించటం అది గొప్ప సంగతి కాదు, నూతనమైంది కాదు. దేవుణ్ణి ఎరిగిన వారు ఆయన పక్షంగా బోధించిన వారిని శ్రమ పెట్టినప్పుడు అసలు ఎరగనటువంటి వారు మనలను ఇబ్బంది పెట్టడంలో, మనల్ని శ్రమకు గురి చేయటంలో వింతేమీ లేదు అనే సంగతిని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అటువంటి సందర్భాలలో మీ వైఖరి ఏంటి? అటువంటి సందర్భాల్లో మీ వైఖరి ఏమిటి? మీకంటే ముందుగా ఉన్నటువంటి వారిని కొంచెం ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. మీకంటే ముందున్న వారిని ఏం చేశారు? వారు ధర్నాలు చేయలేదు,
వాళ్ళు చట్టం అని అనలేదు. వాళ్ళు దేవుడి చట్టాన్ని అమలు చేశారు. హక్కులు రాజ్యాంగం అని అనలేదు, దేవుడి చట్టాన్ని అమలు చేశారు. అపోస్తలులు శక్తి కలిగిన వారు, చనిపోయిన వారిని సహా లేపగలిగినటువంటి వారు మౌనులయ్యారు, దెబ్బలు కొట్టించుకున్నారు, అవమానపరచబడ్డారు. ఏమి చేతగాని వాళ్ళు కాదు, మరణించిన వారిని సహా లేపగలిగిన వాళ్ళు. వారు వెళుతూ ఉంటే రోగులను పడుకోబెట్టగా వారి నీడ పడితే చాలు ఆ రోగులు శుద్ధులయ్యారు అంటే అంత శక్తి కలిగిన వారు. హింసించు వారి ముందర, ద్వేషించు వారి ముందర, దూషించు వారి ముందర, శ్రమపరిచే వారి ముందర తమ శక్తిని కనబరచలేదు, తమ ప్రతాపం చూపలేదు. ఆ నామం కొరకు అవమానం పొందుటకు యోగ్యులమని ఎంచుకున్న వారై, అసలు నన్ను పగ తీర్చుకునివ్వండి అయ్యా అని ఆయన అంటూ ఉన్నాడు. మీరు కాదు పగ తీర్చుకోవటం. మనం పగ తీర్చుకుంటే ఏం చేస్తాం? మనమేమి చేయలేం. పగ తీర్చుకుంటే నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అనే మాటలు మనకు గుర్తులేవా? దేవునికి పరిస్థితులను, సమస్యలను అప్పగించడం ఆయన మనకు నేర్పించలేదా? అందుకే మీరు ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు, ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. ఇంతకుముందు మనకు బోధించి వెళ్ళిపోయినటువంటి వారిని, ఇప్పుడోళ్ళను కాదండోయ్. కాబట్టి శ్రమలను సహించండి. ప్రభువే సహించాడు, ఆయన శిష్యులు సహించారు, అపోస్తలులు సహించారు. సహించండి, సహించండి. అందుకోసమే మనం ఉన్నాము అని దేవుని వాక్యం క్లియర్గా మనకు చెబుతుంది. తర్వాతి మాటను చూద్దాం. 11వ వచనం, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. సహించండి. సహించిన వారిని ధన్యులను అనుకుంటున్నాం కదా. పాపం ఇర్మియా ఎంత సహించాడో. గోతులో పడేసిన, సరైన ఆహారం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా ఎంత సహించాడో. ఇర్మియా దిగంబరిగా బ్రతుకుచు ఎలాగున సహించాడో. ప్రవక్తల శ్రమానుభవం ఉంది, వారు సహించారే. మనం అనుకుంటున్నాం ఎలాగున సహించుంటారో అని. ఆ సహనాన్ని ఒకసారి ఆలోచన చేయండి అంటూ ఓపికకు, సహనమునకు మాదిరిగా ఉన్నటువంటి మరొక వ్యక్తిని గూర్చి చెప్పాడు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. ఎస్, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. ఎంత మంచి మాట. ఓపిక, సహనం, మొదట వ్యవసాయకుడు, తర్వాత ప్రవక్తలు, తర్వాత ఒక వ్యక్తి యోబు. యోబు సహనమును గురించి మీరు వింటిరి. ఆయన ఎంతో జాలి, శ్రమలలో జాలి కనికరము కలిగిన వాడు. శ్రమలలో జాలి కనికరం ఏంటి? దేవుని దూషించి మరణం కమ్మంటే తన భార్యను కూడా సముదాయించాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు. మూర్ఖురాలి వలే కాదు, నువ్వు మూర్ఖురాలివేం కాదు. పిల్లలు చనిపోయాక, ఆస్తి అంతా పోయాక, నన్ను కూడా చూశాక నీకు ఇలాగ అనిపిస్తుందేమో కాబట్టి మాట్లాడుచున్నావు. దేవుని వలన మేలునేనా? శ్రమను కూడా పొందాల్సిందే కదా. దేవుని వలన మేలునేనా? కీడును కూడా అనుభవించాల్సిందే కదా అంటూ ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాడు. ఆయన నమ్ముకున్న తర్వాత మాకంతా బాగా కలిసి వచ్చిందండి అని అనేవాళ్ళను గూర్చి కాదు, ఆయన నమ్ముకున్న తర్వాత అంత పోయిందండి అనేవాళ్ళు కావాలి. అది యోబు యొక్క విషయం. మనమంటాం ఆయన నమ్ముకున్న తర్వాత బాగా కలిసి వచ్చిందండి అని. యోబు దగ్గరికి వెళ్తే ఆయన నమ్ముకున్న తర్వాత అంత పోయిందండి అని అంటాడు.
సహించినాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవించగలిగాడు. దేవునికి స్తోత్రం. సహించాడు కాబట్టి. సహనం, ఎంత సహనం! ఆస్తి అంతా పోయినా ఒక్క మాట అనలేదు, సహనం. పిల్లలందరూ మరణించినా ఏమీ అనలేదు, సహనం. ఆరోగ్యం క్షీణించినా ఏమీ అనలేదు, సహనం. సహనం అంటే ఇదంతా దేవుడికి తెలుసు కదా. నేను అనటం వల్ల ఉపయోగం ఏముంది? నేను అనటం వల్ల నా పరిస్థితులు ఏమైనా మారతాయా? కాదే. అంటం కాదు, భరించడం ద్వారానే మారతాయి, సహించడం ద్వారానే మారతాయి, ఓపిక పట్టడం ద్వారానే మారతాయి. ఇది ఆయన యొక్క వైఖరి. అలాగ మన జీవితాలను సహించాలి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహనము కలిగిన యోబుకు సాధారణంగానే జాలి కనికరం కూడా ఉంది. కాబట్టి బాగుపడ్డాక అప్పటిదాకా తన ముఖం చూడని వాళ్ళంతా కూడా వచ్చినా జాలి పడ్డాడు. ఏం జాలి పడ్డాడంటే మీ బతికింతే కదా అని. అంటే బాగుంటే వస్తారు, లేకపోతే రారు. కనికరపడ్డారు, కానివ్వండి అని. ఎస్, సహించండి, సమస్తం మీద అవుతుంది. ఓపిక పట్టండి, మీద అవుతుంది. ఒక వచనాన్ని నేను మీ కొరకు గుర్తు చేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాయబడినటువంటి మాట, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందముకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సహించిన వారు సాధిస్తారు. సహించకపోతే ఏమీ సాధించలేం. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, శిలువ శ్రమలను సహించాడు, భరించాడు. ఆ ప్రియరక్షకుడు మన కొరకై తాను పొందిన శ్రమల వలన మనకు క్షేమాన్ని కలిగించాడు. ఆయన సహనము యొక్క ఫలితమే కదా ఈ దినాన మనం ప్రభువునందు ఉన్నాం. సహించండి, మిమ్మల్ని బట్టి కొందరు మారు మనసు పొందవచ్చు. సహించండి, మీరొకరికి మాదిరి కావచ్చు. అలాగున సహనం కలిగిన వారై ప్రభు వలె ఆయన కొరకు మనం జీవిద్దాం. సహించిన క్రీస్తును జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో ఆయనను అంగీకరించి మాదిరిగా ఉంచుకొని క్షేమాన్ని పొందాలని ప్రభుపేట మనవి చేయుచున్నాను. ప్రభు మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, బోధించిన నాకు, వినుచున్న ప్రజలకు క్రీస్తు వంటి సహనమును అనుగ్రహించండి. ఆయన సారూప్యాన్ని మాకు దయచేయండి. మేము కేవలం వినువారు మాత్రమై, బోధించువారు మాత్రమై ఉండక జీవించువారు మాత్రమై ఉండునట్లుగా చేయమని అడుగుచు మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొనుచు మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.